వెల్కమ్, వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్‌కి స్వాగతం. వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్ టు జాయిన్. లైవ్‌కి అందరూ కూడా దయచేసి దేవుని వాక్యం కొరకు అందరూ మీ దేవుని సన్నిధిలో త్వరగా అందరూ సమకూర్చుకొని రావాలని మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం, బంగారం కంటెను మేలి బంగారం కంటెను కోరదగినటువంటి దేవుని వాక్యం. ప్రతిరోజు ఈ విధంగా వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మన దగ్గర ప్రభుకు వందనాలు చెల్లించాం. వండర్ఫుల్, వండర్ఫుల్. వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్ టు గెట్ జాయిన్. మీరందరూ కూడా లైవ్లోకి వచ్చేస్తే మనం ప్రారంభించుకుందాం. ఓకే, ఓకే. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా సంతోషం. దేవుని యొక్క బిడ్డలముగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఈ విధంగా దేవుని వాక్యం వినడానికి ప్రతి రోజు కూడా ఆదివారం తప్ప ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి అంతగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా వాక్యం పట్ల ఇచ్చిన ఆసక్తిని బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ధ్యానం చేస్తున్నాం. సో ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడి కృపను అనుగ్రహిస్తున్నాం. ఓకే. చాలా సంతోషం. ప్రకటన గ్రంథ విషయాలు ఇప్పటికే చాలా వర్తమానాలు మనం వింటూ వచ్చాం. మనం 7 ఏళ్ల శ్రమల గురించి వెళ్ళాలి. దేవుని చిత్తమైతే రేపు 7 ఏళ్ల శ్రమల గురించి మొదలు పెడదాం. 7 years ట్రిబులేషన్ గురించి, ఈ భూమి మీద భయంకరమైన 7 ఏళ్ల శ్రమలు ఎలా ఉంటాయో మనం ఇంకా 4, 5 అధ్యాయాల్లోనే ఉన్నాం. కనుక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5 కూడా పూర్తి చేశాం. ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా ఏ రకంగా దేవుణ్ణి ఆరాధిస్తారు పరలోకంలో అనే విషయాన్ని గురించి మనం అనేకమైన మాటలు వింటూ వచ్చాం. కనుక దేవుని వాక్య గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథంలో నిన్న మనం విన్న వాక్యం, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము, 5వ అధ్యాయంలో మనం చూసాం ఏ రకంగా వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మనం చూసాం. ప్రకటన గ్రంథంలో మరి పరలోకంలో ఏ రకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఆరాధించడానికి మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి నిన్నటి దినం విన్నాం. నిన్న వర్తమానం మీకు గుర్తుందా? కనుక ప్రత్యేకంగా దేవుని బిడ్డలమైన మనం ఆరాధించడానికి వచ్చిన మనం, వాట్ డస్ ఇట్ మీన్ టు రియలీ వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి అనే దాని గురించి మనం చూసాం. కనుక ఆయన సింహాసనం మీద ఉన్నాడని గుర్తించాలా, ఆ సింహాసన ఆసీనుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం భయభక్తులు కలిగి ఆరాధించాలి. సో 3 విషయాలు నిన్నటి దినం ప్రత్యేకంగా గుర్తు చేశాను చివరిలో. విత్ రెఫరెన్స్, ఆ భయం మనలో ఉండాలి. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. అప్పుడు ఆ భయముతో మనం దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం, దేవుని మనం స్తుతించగలుగుతాం. మనకి భయం లేకపోతే దేవుని మనం ఆరాధించలేము, దేవుని మనం స్తుతించలేము. సో దేవుని బిడ్డలమైన మనం ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, మనం గ్రాటిట్యూడ్ కూడా కలిగి జీవించాలి, అనగా కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని బిడ్డలమైన మనం కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, మోసం మాత్రమే కాదు. అన్గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్సో సిన్. పాపం అంటే దేవునికి కృతజ్ఞత తెలియపరచు. సో కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే ప్రభువు చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకోవడం, రిమెంబరింగ్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్. సో రిజాయిస్
ఫర్ అవర్ రిడెంప్షన్. సో, సంతోషంతో, ఆనందంతో ప్రభువుని మనం కీర్తించి, కొనియాడి, గణపరచగలిగిన వారంగా ఉండాలి. అది ఆరాధన అంటే. ప్రభువుని ఆరాధించే మనం ఆయన గురించి ప్రొక్లమేషన్, ఆయన గురించి ప్రచురం చేయాలి. సో, తప్పక ఎవరో, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత మహోన్నతుడు, ఆయన మన జీవితంలో చేసిన మేలు, ఉపకారాలను బట్టి ప్రపంచానికి మనం ఆయన్ని పొగిడి, ఆయన్ని గనపరచాలి, ఆయన స్తుతించాలి. ఈ 3 విషయాలు ఆరాధనలో ఎప్పుడూ మర్చిపోకూడదు. మొదటిది, మనం రెఫరెన్స్‌తో, గౌరవంతో ప్రభు సన్నిధికి రావాలి. సో, గౌరవం అంటే అర్థం ఆ భయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాపాన్ని అసహించుకుంటారు. సో, రక్షణ పొందిన మనం పాపాన్ని అసహించుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధికి రావాలి. వచ్చిన మనం కృతజ్ఞతతో ఆయన్ని మనం ఆరాధించాలి. ఆ కృతజ్ఞత భావం లేనప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించలేం. ఆ కృతజ్ఞతతో ప్రభువుని మనం ఆరాధించగలిగిన వారంగా ఉండాలి. ఇంకా ప్రొక్లమేషన్ అని అర్థం ప్రచురం చేయాలి. ఆయన్ని గురించి మనం ప్రచురం చేయాలి. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు అని ఆయన గొప్పతనాన్ని మనం ప్రచురం చేసే వారంగా ఉండాలి. ఇది ఆరాధన. పరలోకంలో దూతలు, అలాగే శరావులు, మనం చూసే 4 జీవులు, అలాగే 24 పెద్దలు అనగా సంఘం, వీరందరూ కూడా దేవదేవుని మహిమ పరుస్తున్నారు. నువ్వే యోగ్యుడివి అని ఘనపరుస్తూ, ఆయనకే శక్తి, ఆయనకి ఐశ్వర్యము, ఆయనకి జ్ఞానము, బలము, అలాగే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే స్తోత్రములు కలుగునుగా కానీ దేవుణ్ణి మహిమ పరుస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం మన సమస్త మహిమను ఆయనకి మనం అందించగలిగిన వారంగా ఉండాలి. సో, దేవుని బిడ్డలమైన మనం ఎందుకని సరిగ్గా దేవుని బిడ్డలు ఆరాధించలేకపోతున్నారు, ఈరోజు వర్తమానం విందాం. ఇవాళ 4-5 కారణాలు మీకు చూపిస్తాను. ఎందుకని దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి సరిగా ఆరాధించలేకపోతున్నాం? ప్రాబ్లం ఏంటి? వై మెనీ డోంట్ వర్షిప్ గాడ్ విత్ ద సేమ్ ఆ అండ్ విత్ ద సేమ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఆ భయముతో, ఆ భక్తితో, ఆ ఉత్సాహంతో దేవుడిని ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అంటే, మొదటగా మనం నేర్చుకోవాల్సింది దేవుడు ఎవరో, ఆయన పరిశుద్ధత ఏంటో అర్థం అవ్వకపోవడం. సో, పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్. దట్స్ అ రీజన్ దే డోంట్ వర్షిప్ గాడ్. వెన్ యూ అండర్స్టాండ్ యువర్ గాడ్, హౌ పవర్ఫుల్, హౌ గ్రేట్, హౌ వండర్ఫుల్, హౌ స్ట్రాంగ్ మై గాడ్ ఈస్. నీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఘనతకు యోగ్యుడు, ఎంత మహిమాస్వరూపం ఆయన అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఆయన్ని ఆరాధించగలవు. సో, చాలామంది దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నారు, దేవుణ్ణి ఎందుకు స్తుతించలేకపోతున్నారు, దేవుణ్ణి ఎందుకు ఘనపరచలేకపోతున్నారు, దేవునికి ఎందుకు మహిమను చెల్లించలేకపోతున్నారు? సో, మొదటిది ఆయన ఎవరో సరిగా అర్థం చేసుకోక. సో, దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు మన జీవితంలో ఆయన్ని మనం ఆరాధించలేం. ఆయన పరిశుద్ధతను మనం సరిగ్గా తెలుసుకోలేనప్పుడు ఆయన్ని మనం ఆరాధించలేం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. ఒకసారి బైబిల్ ఉన్నవారు మీరు కూడా నాతో పాటు బైబిల్ని తెరిచి చూడాలని మనం చేస్తాం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రెక్కలను లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి యగు దేవుడగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారు, మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. సో, ఆయన పరిశుద్ధతను నువ్వు గుర్తించినప్పుడు నువ్వు తప్పక మానవు. దేవుని సన్నిధిని మానవు, ఆయన్ని ఆరాధించడం మానవు, ఆయన్ని స్తుతించడం మానవు. ఇవాళ చాలామంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని తెలిసి కూడా ఇంటికాడ కూర్చున్నారంటే, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారంటే కారణం ఏంటంటారు? ఇంకా నీకు దేవుడు సరిగా అర్థం అవ్వలేదని అర్థం. యు డి నాట్ అండర్స్టాండ్ గాడ్. దేవుడు నీకు అర్థమైతే మన జీవితం విధానం వేరుగా ఉంటుంది. ఆయన్ని ఆరాధించే విధానం వేరుగా ఉంటుంది. చూసారా? సో, చాలామంది ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు అంటే, దేవుడు అర్థం అవ్వక. మరి నీ జీవితంలో కూడా దేవుడు అర్థం అవ్వలేదా? ఏం అర్థమయ్యాడో ఒకవేళ అర్థమవుతే, ఆయన గొప్పతనం అర్థం చేసుకున్నావా? అది క్యాజువల్గా తీసుకోకండి దేవుణ్ణి. వాళ్ళు చాలామంది దేవుని మహిమను క్యాజువల్గా రెడ్యూస్ చేశారు.
దేవుడిని చాలా మట్టుకు ఫ్రెండ్‌గానే చూస్తున్నారు గానీ, యెస్, హి ఈస్ ట్రూలీ యువర్ ఫ్రెండ్. బట్ ఫ్రెండ్‌గానే మాత్రమే కాదు, హి ఈస్ ఎ కింగ్. ఆయన్ని రాజు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని రాజు అన్నప్పుడు ఆయన రాజుగా నువ్వు గుర్తించి, ఆయనకివ్వవలసిన మహిమను, ఆయనకివ్వాల్సిన ఘనతను, ఆయనకివ్వాల్సిన ప్రభావాన్ని ఆయనకి నువ్వు అందించగలుగుతున్నావా? వెరీ ఇంపార్టెంట్. ఆయన నీ జీవితంలో రాజుగా నువ్వు చూసినప్పుడే, ఆయన్ని సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టినప్పుడే నువ్వు సింహాసనం దిగుతావు. అలా చాలామంది సింహాసనం కూడా దిగట్ల. కుర్చీలు దిగరు. ఆళ్ళ కుర్చీల మీదే కూర్చొని ఉంటారు ప్రభుని ఆరాధిస్తున్న సమయంలో. ఎందుకు? నేను ముసలోడిని అయిపోయానని, నేను బలం లేనని, కాళ్ళు నొప్పులొస్తున్నాయని రకరకాల సాకులు చెప్తారు. కానీ నిజమైన భయభక్తులు కలిగిన వారు 24 పెద్దలు అక్కడ మనం చూసాం. సంఘం అంతా కూడా సాగిలపడి కదా మనం చూసాం కదా! వారు సింహాసనాలున్నాయి. 24 పెద్దలకి కూడా చూసాం కదా! ఆ 24 పెద్దలు కూడాని ఆహ్, చూడండి 4వ అధ్యాయము సింహాసనం మీద కూర్చొని ఉన్నట్టు మనం చూస్తున్నాం. 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. అని అంటే అర్థం ఏంటి? సింహాసనాల మీద కూర్చున్నారు వాళ్ళు. కానీ ప్రభువుని ఆరాధించే సమయం వస్తున్నప్పుడు చూసారా 11 వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి వారి కింద పడిపోయారు. కుర్చీ మీద లేరు. నువ్వు ఐదరు మోకాళ్ళ మీద ఉండాలా? ఆ! లేకపోతే నిలబడాలా? దేవుని సింహాసనం, ఎందుకంటే ఆయన రాజు, ఆయన కింగ్. ఆ భయం మనలో ఉండాలి. సో చాలామందికి ఆ భయం లేకపోవడానికి గల కారణం ఏమిటనంటే, బికాస్ దే డి నాట్ అండర్‌స్టాండ్ గాడ్. దేవుడు ఇంకా పూర్తిగా అర్థం అవ్వల. అందుకనే ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకోలేనప్పుడు ఆయన్ని మనం సరిగా ఆరాధించలేం. రెండో విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఎక్కువగా కంఫర్ట్ ఎక్కువైపోయింది. సుఖం ఎక్కువైపోయింది. సో సుఖం ఎక్కువైపోవడం వల్ల మనం మన పాపం విషయమై పశ్చాత్తాపడి తప్పుని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని ఆరాధించే మనస్తత్వం లేకపోవడం బాధాకరమైన విషయం. సో వర్షిప్ చాలామందికి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతకుముందు పాప్ సింగింగ్, పాప్ డ్యాన్స్‌లకి వెళ్ళినట్టు ఆ మ్యూజిక్, ఆ బ్యాండ్ ఆటోమేటిక్‌గా మ్యూజిక్ వచ్చినప్పుడు బాడీలో రిథమ్ వస్తది. ఆ రిథమ్ వచ్చినప్పుడు ఏమైద్దంటే బాడీ మూవ్‌మెంట్ వస్తది. సో మూవ్‌మెంట్ వచ్చి ఇలా ఊగిపోతుంటే అదే ఆరాధన అనుకుంటున్నారు చాలామంది. నేను ఆరాధించేసాను దేవుణ్ణి, నా బాడీలో మూవ్‌మెంట్ వచ్చింది. మ్యూజిక్‌కి మూవ్‌మెంట్ వచ్చింది. ఆ బ్యాండ్‌కి మూవ్‌మెంట్ వచ్చింది. ఆ రిథమ్‌కి మూవ్‌మెంట్ వచ్చింది. కానీ నిజంగా ప్రభువు నీ జీవితంలో చేసిన మేలును గుర్తు చేసుకొని నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పర్ఫార్మెన్స్ పెరిగిపోయింది కానీ ఇవాళ మన జీవితంలో ఎంతమంది దేవుని బిడ్డలమైన మనం నిజమైన మనసుతో దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు? దేవునికి కావాల్సింది పర్ఫార్మెన్స్ కాదు. ఇవాళ చాలామంది పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అర్థం? షో, షో పుట్టప్ చేయడం. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఏదో చేతులు ఎత్తడం, డ్యాన్స్‌లు వేయడం, లేకపోతే ఏడుపు మొఖాలు పెట్టడం, ఏడుపు. దేవుడు యాక్షన్‌లు కాదు చూసేది. అది పర్ఫార్మెన్స్ కాదు దేవుడికి కావాల్సింది. సరెండరింగ్, సమర్పించుకోవడం. మీ జీవితాన్ని ప్రభుకి సమర్పణ యాగంగా ప్రభుకి సమర్పించుకోవాలి. అది కదా ప్రభుకి కావాలి. ఆరాధన అంటే నన్ను నేను ప్రభుకి అప్పగించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను. నిజమైన ఆరాధన రోమిలికి రాసిన పత్రిక 12 అధ్యాయం 1 వచనంలో మనం చూసాం. దేవునికి మన దేహమును ప్రభుకి సమర్పించడం. అది అది ఆరాధన. ఇది నిజమైన ఆరాధన. ఇది యుక్తమైనది. ఇది కరెక్ట్. సో దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నామా? పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందా? ఆరాధన చాలామందికి ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. ఇవాళ దేవుని బిడ్డలమైన మీరు ఎందుకు చాలామంది ఆరాధించలేకపోతున్నారో కారణాలు చెబుతున్నాను. మొదటి కారణం దేవుడెవరో అర్థం అవ్వల. రెండో కారణం వారి సుఖం ఎక్కువైపోయింది. సుఖం వల్ల వారి జీవితంలో దేవుడి వాక్యాన్ని వినడానికి మనసు లేదు. ఆ వాక్యాన్ని పెట్టి ప్రభువుని ఆరాధించడానికి మనసు లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైపోయింది. పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. కానీ దేవునితో నిజమైన ఎన్‌కౌంటర్ లేదు. నిజమైనటువంటి సమర్పణ కలిగి ప్రభువు ఎవరో అర్థం చేసుకోకుండా ప్రభువుని మీరు ఆరాధిస్తున్నారు. సో
భయభక్తులు లేకపోవడం వల్ల, అది దాని అర్థం. దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల, ఆరాధనలో తన్ను తాను తగ్గించుకోవాలి. ఆ ప్రభుని అందుకని మనం సీట్లో కూర్చోకూడదు. మనం నిలబడాలి, మన మోకాళ్ళు ఉండాలి, ప్రభుని కనపరచాలి. అవసరమైతే పాటలు పాడుతుంటే ఆ ఆల్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళ నుండి మీ తప్పులు ఒప్పుకొని రిపెంటెన్స్. సో ట్రూ వర్షిప్ అంటే ఏంటంటే హ్యూమిలిటీ అండ్ రిపెంటెన్స్. నిజమైన ఆరాధన అనే అర్థం మారు మనసు పొందడం, మనల్ని మనం తగ్గించుకోవడం. అది నిజమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధన చేస్తున్నారా, లేదా కంఫర్ట్ అయిపోయి సుఖమైపోయి జస్ట్ కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, పాటలు జరుగుతుండగా వస్తారు. అది క్రమమేనా? అది దేవుడికి ఆరాధన ఇచ్చే మనస్తత్వమేనా? దేవుణ్ణి గౌరవించడమేనా అంటారా మీరు? మీరు ఆలోచించండి. దేవుణ్ణి అగౌరవపరుస్తున్నట్ట. ఇక మనం ఆలోచిస్తే మన రాబడిలో కూడా ప్రథమ ఫలము, మన ఆస్తులు భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అది కూడా ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకనంటే ప్రభు ఇచ్చింది ప్రభువుకి ఇవ్వలేకపోతున్నాం. ఇదంతా మన సంపాదన అనుకుంటున్నాం. ఆయనే సోర్స్ ఆఫ్ అవర్ ఆల్ వెల్త్. మన యొక్క ప్రతి ఐశ్వర్యానికి ఆయనే సోర్స్. భూమి నాది, ఆకాశం నాది అని చెప్పిన దేవుడు, బంగారం నాది, వెండి నాది అని చెప్పిన దేవుడిని మర్చిపోయావా? సో నిత్యమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు, ఈ లోక సంబంధమైన మెటీరియల్ ఐశ్వర్యం కూడా నీకు ఇవ్వగలడు. రాజ్యాలు ఇచ్చినవాడు ఆయనే కదా. ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వగలడు. ఆత్మీయమైన ఐశ్వర్యం అంటే మనల్ని విమోచించి విడుదల చేసి, రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసి, మనల్ని కొని, మనల్ని రేపు ఏలేవారుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, శారీరక సంబంధమైన ఐశ్వర్యం, నిత్యమైన ఐశ్వర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నందుకు మన ప్రభుకి కృతజ్ఞతా భావంతో ఆయనకి మనం తిరిగి ఇస్తున్నామా? ఆరాధనకి రాం, పాటలు పాడం, దేవుణ్ణి స్తుతించాం, శోకం ఎక్కువైపోయింది, బద్ధకం ఎక్కువైపోయింది కదా. దేవునికి ఇవ్వలేని మనస్తత్వం. ఎందుకంటే ఆయనే ప్రతిదానికి మూలం, ఐశ్వర్యానికి మూలం. ఐశ్వర్యం, గొప్పతనం ఆయన వలన వస్తుంది అని మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 11, 12 వచనంలో మనం చూసాం. వెల్త్ అండ్ హానర్ కమ్స్ ఫ్రమ్ యూ. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును అని మొదటి దినవృత్తాంతాల 29వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చదువుతాం. ఐశ్వర్యము, గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుంది? నీ వలన కలుగు. అది మనం గ్రహించినప్పుడు మనం ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం, ఆయన ఘనపరుస్తాం. ఇదంతా నా డబ్బు అనుకున్నప్పుడు కొంత డబ్బు రాగానే గర్వం వచ్చి, సుఖం వచ్చి నిద్రపోతారు కొంతమంది. ఆరాధన సమయంలో ఇంట్లో నిద్రపోతారు. ఆరాధన సమయంలో వంట వండుకొని చక్కగా భోంచేసి ఆదివారం సెలవు దినమని, హాలిడే అని ఆనందిస్తారు. బట్ ఎంతమందికి మీకు హోలీడేగా ఉంది? హాలిడే కాదు, హోలీడే. ఇది పరిశుద్ధమైన దినం, పరిశుద్ధమైనటువంటి రోజు, ప్రభు సన్నిధిలోకి వచ్చి మనం ప్రభువుని ఆరాధించాలి. అలాగే 2 కొరింథీయులు రాసిన పత్రిక 8:9లో కూడా ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అది నువ్వు గ్రహించావు ఎప్పుడైనా? ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి రావడానికి గల కారణం నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి. సో జీసస్ గేవ్ అప్ హెవెన్లీ రిచెస్ టు మేక్ అస్ స్పిరిచువల్లీ వెల్దీ. మనల్ని ఐశ్వర్యవంతులుగా, ఆత్మీయంగా నిన్ను నన్ను చేయడానికి ఆయన సమస్త ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి తండ్రితో మహిమను కూర్చోడే భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ అంటే ఆయన అంత గొప్ప స్థాయిని కూడా వదిలేసుకొని నీ కొరకు రిక్తుడిగా, దీనుడిగా తగ్గించుకొని. సో తప్పక మనం తగ్గించుకునే మనస్తత్వం కలిగి ప్రభువుని ఆరాధించాలి. మన జీవితంలో దేవుణ్ణి తగ్గించుకోలేనప్పుడు అది ఆరాధన అవ్వదు. ఎందుకని చాలామంది ఆరాధించలేకపోతున్నారు? ఆరాధన అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు ఆరాధన అంటే? దిస్ ఈజ్ కాల్డ్ వర్షిప్. వాళ్ళు ఎవరో తప్పుడు గైడెన్స్ ఇచ్చారు మనకి. ఆరాధన అంటే గట్టిగా అరవడం అని, ఆరాధన అంటే పాటల్ని తరుముకుంటూ వెళ్ళిపోవాలని, ఆరాధన అంటే పాటల్ని పాడేటప్పుడు మనం స్పీడ్గా పాడాలని, ఎగరాలని, గట్టి గట్టిగా గోల్ చేయాలని, వేరే భాషల్లో మాట్లాడితేనే ఆరాధనని, ఇలాగా ఎవరో తప్పుడు గైడెన్స్. స్తోత్రం 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 అని రిపీటెడ్గా చెప్పాలని, స్తుతి స్తుతి స్తుతి. స్తుతి అయినా ఒకటే, స్తోత్రం అయినా ఒకటే, స్తుతి యాగమైన ఒకటే. ఇవన్నీ కూడా ప్రైజ్ గాడ్ అని అర్థం, ప్రభుకి బ్లెస్సింగ్ అని అర్థం.
సో తప్పక స్తుతి చెల్లించడం తప్పేం లేదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎగతాళిగా స్తుతిస్తున్నావా? ఆత్మతో, సత్యముతో నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఏ రకంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? నిజమైన ఆరాధన ఎందుకు చేయలేకపోతున్నాం? మొదటిది, మన జీవితంలో దేవుడెవరో అర్థం కానప్పుడు. అది. అర్థం కానప్పుడు నువ్వు దేవుని స్తుతించు. ఫస్ట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ హూ యువర్ గాడ్ ఈస్. 2, దేవుడంటే మన జీవితంలో భయం లేక. 3, మన జీవితంలో సుఖం ఎక్కువైపోవడం వల్ల. 4, దేవుడు చేసిన మేలుని మర్చిపోవడం వల్ల. బికాస్ యూ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. అందుకని దేవుడిని ఆరాధించను. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. నెవర్ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఎన్నో మేళ్ళు. హీ రిడీమ్డ్ అస్, హీ వాష్డ్ అస్ ఇన్ హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నన్ను కడిగాడు. హీ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హౌ కెన్ యూ ఫర్గెట్ దట్? ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఎందుకు మనం ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయాని మనం ఆరాధించలేకపోతున్నాం? చూసారా? అందుకే దేవుని సన్నిధిని ఎప్పుడు మానకూడదు. సమాజంగా కూడుట మానొద్దు అన్నాడు. దేవుని బిడ్డలు అయిన మనం ఒకవేళ నువ్వు మానేసేవాడిగా ఉంటే, నువ్వు మానేసే దానిగా ఉంటే, దేవుని సన్నిధిని ఎప్పుడు మానకండి. నీ స్థానిక సంఘానికి నువ్వు వెళ్ళు, ప్రభువుని ఆరాధించు, ప్రభుని స్తుతించు, ప్రభుని గణపరచు. ఆయన చేసిన మేళ్లను తలపోసుకో. ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మర్చిపోయే స్వభావం కలిగి ఉండక. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది మర్చిపోయారు. దేవుడు చేసిన మేళ్ళు క్షణంలో మర్చిపోయారు. వారు వారి ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. వారు ఎంతగా భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడ్డారో, ఎంత భయంకరమైన ఇబ్బందుల్లో బాధపడ్డారో మర్చిపోయారు వాళ్ళు. కానీ ఒక్కడే మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి ఎలుగెత్తి గొప్ప శబ్దంతో దేవుడిని స్తుతించారు. ఇవాళ మనం గొప్ప శబ్దంతో దేవుడికి ఆరాధించగలుగుతున్నాం, ఆయన్ని స్తుతించగలుగుతున్నాం, ఆయన మహింపరచగలుగుతున్నాం, ఆయన ఘనపరచగలుగుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకని దేవుని మనం స్తుతించలేకపోతున్నాం? ఎందుకని మనం దేవుని ఆరాధించలేకపోతున్నాం? వై? వాట్స్ హ్యాపెనింగ్? కారణం ఏంటి? ఇవాళ మనం మరొక కారణం మనం చూస్తే, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించలేకపోతాం? లాస్ ఆఫ్ విజన్. మనకి ఆ విజన్ పోయింది, ఆ దర్శనం పోయింది. దేవుడు ఎవరో అర్థం చేసుకునే దర్శనం పోయింది. సో లాస్ ఆఫ్ విజన్ వల్ల కూడా, ఆ గురి పోవడం వల్ల దేవుని మనం సరిగా ఆరాధించలేకపోతున్నాం. మన జీవితంలో తగ్గింపు చేసుకునే మనస్సు లేదు. అందుకని మన జీవితంలో మన పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర మన జీవితంలో, ఒక మాటలో చెప్పాలంటే బైబిలే అర్థం అవ్వలేదని అర్థం. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బైబిల్. దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వర్షిప్ గాడ్. యూ డోంట్ వర్షిప్ గాడ్ బికాస్ యూ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేకపోవడం వల్ల. అది వర్ది ఈజ్ ద ల్యాంప్. వర్ది ఈజ్ ద ల్యాంప్. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, వారు వధింపబడిన గొర్రె పిల్లకి శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రములు పొందనరుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇవాళ మన జీవితంలో ఆయన అర్హుడు అని చెప్పి ఎవరు ఆరాధిస్తారు? వర్షిప్ కమ్స్ ఫ్రమ్ నోయింగ్ హూ గాడ్ ఈస్ అండ్ వాట్ హీ హెస్ డన్ ఫర్ అస్. What he has done for you, what he has done for me, you come to worship God. And who is God? రెండు విషయాలు ప్రాముఖ్యమైన, 2 important things. Who is God? What he has done for you. దేవుడు ఎవరు? ఆయన్ని పట్ల చేసింది అద్భుత కార్యాలు ఏంటి? ఈ 2 మనం తెలుసుకున్నప్పుడు వర్ది ఈజ్ ద ల్యాంప్ అంటాం. ఆయన నా కొరకు వధించబడ్డాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్ల నా కొరకు చేసిన మేలు బట్టి నన్ను విమోచించాడు. ఆయన నన్ను విడుదల చేశాడు. ఆయన తన రక్తం పెట్టి కొన్నాడు. ఆయన నన్ను ప్రత్యేకమైన జనంగా నన్ను చేశాడు, ప్రజగా నన్ను చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు, రాజుగా నన్ను చేశాడు, యాజకుడిగా నన్ను చేశాడు. ఎప్పుడు మర్చిపోకండి అన్నీ. జగత్ పునాది వేయి పడిపోయి క్రీస్తులను నన్ను ఏర్పాటు చేసుకున్నాను, నన్ను కుమారులుగా స్వీకరించాడు, నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఆయన పట్ల చేసిన మేళ్ళన్నింటిని బట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? మరొక కారణం మనం చూస్తే డిస్ట్రాక్షన్స్ అండ్ బిజినెస్. ఇవాళ చాలామంది డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు? డబ్బుల గురించో, సమస్యల గురించో, ఇంట్లో ఇబ్బందుల గురించో దే బీన్ డిస్ట్రాక్టెడ్. వారు చాలా డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, విత్తనం ఎందుకు ఫలించలేదు అని అంటే, ఒకటి త్రోవ పక్కన పడింది, అది ఫలించలేదు. కనీసం 5% కూడా ఫలించలేదు. ఒకటి రాతి నేల మీద పడింది, అది వాక్యం లోపలికి వెళ్ళట్లేదు, అందుకని అది కూడా ఫలించలేదు, కనీసం 2% కూడా.
అలాగే ముళ్ళ నేల మీద పడిన విత్తనం కూడా ఫలించలేదు. 1% కూడా ఫలించలేదు. ఎందుకు? అది ముళ్ళ నేల. ఏంటి ముళ్ళు అంటే ప్రభు చెప్పాడు, ఐహిక విచారం ధనమోసం వారిని అణిచేస్తుంది భక్తులు. ఐహిక విచారం, ఐహిక అంటే అర్థం ఈ లోక్ సంబంధమైన విచారం. ఎంతమంది ఈ లోక్ సంబంధమైన విచారంలో ఉన్నారు? దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం మీకు లేదా? ఎందుకు బాధపడుతున్నారు? ఎదురుగుండా సముద్రాన్ని చూసి బాధపడ్డారు ఇజ్రాయేలీలు. వెనకాల చూసిన ఐగుప్తీయులు చూసి భయపడ్డారు ఇజ్రాయేలీలు. కానీ నువ్వు భయపడుతున్నావు, కానీ దేవుని మీద ఎందుకు ఆధారపడడంలా? నీ సమస్యలు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఇబ్బందులు, నీ అనారోగ్యాల గురించి ఎదరు చూస్తే సమస్య, వెనకాల చూస్తే సమస్య, ఎదరు చూస్తే నువ్వు, వెనకాల చూస్తే గొయ్య. ఎలాగా ప్రభువా? కంగారు పడక, దేవుడి మీద ఆధారపడు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మోషే నమ్మినట్టు నమ్ముతావు. మోషే ఏమన్నాడు? నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయుల్ని మీరు చూడరు. ఎంత గొప్ప మాటలు మీరు మాట్లాడతారు. మీ నోట్లో నుంచి గొప్ప మాటలు చూడకముందే, జరగక మునిపే, ఆ సమస్య పోకముందే, ఆ జబ్బు పోకముందే ఆ గొప్పతనాన్ని నువ్వు ప్రచురం చేస్తావు. ఆయన ఎవరో, ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకే దేవుడు అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. మోషేకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మోషే, నువ్వు నన్ను పొగుడుతున్నావు, నువ్వు నన్ను కనపడుతున్నావు, ఇదిగో నీ చెయ్యి పైకెత్తు, నీ కర్ర పైకెత్తు. చూసారా, దేవుడు మోషేకి అవకాశం ఇచ్చాడు. తద్వారా మోషేకి ఎంత గౌరవం వచ్చింది, ఎంత ఘనత వచ్చింది. ఎందుకంటే మోషే కర్ర లేపగానే సముద్రం పాయలైపోయింది. దేవుడు చేసిన అద్భుతం కానీ మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఇవాళ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు దేవుడిని ఘనపరిచినప్పుడు, దేవుడిని మహిమపరిచినప్పుడు. మరి ఎందుకు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు? సమస్యలను బట్టి ఎందుకు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు? ఐహిక విచారాలు నిన్ను ఎందుకు అణిచేస్తున్నాయి? రేపటి గురించిన ఆలోచన ఎందుకు నిన్ను అణిచేస్తాయి? నీ పిల్లల గురించో, నీ సమస్యల గురించో, ఫీజుల గురించో, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించో, వాళ్ళ అనారోగ్యాల గురించో, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించో ఎందుకు వరి అవుతున్నావు? ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నావు? ఎందుకు బిజీ 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 అని చెప్పి దేవుడికి ఇవ్వడానికి కూడా సమయం లేదా? తిండి బిజీ, పడుకోవడానికి బిజీ, పనికి బిజీ, రోడ్లమ్మడ తిరగడానికి బిజీ, ఉద్యోగాలకి బిజీ, ఎన్నో బిజీ బిజీ బిజీ. బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు వర్షిప్ గాడ్. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే టు గాడ్. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద వర్డ్. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రొక్లైమ్ హిమ్. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు గివ్ ద గాస్పెల్ టు అదర్స్. వేర్ ఈస్ అ టైమ్ ఫర్ గాడ్? దేవుడికి సమయం ఏది మీకు? ఎందుకని సమయం లేదు? బిజీనెస్. ఇవాళ దేవుడిని ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అంటే ఈ కారణాలు. దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రైస్ట్ సెంటర్డ్గా లేకపోవడం, క్రీస్తు ఫోకస్ లేడు, సిలువ ఫోకస్ లేదు, నాట్ రిమెంబరింగ్ జీసస్, నాట్ ఎగ్జాల్టింగ్ ద ల్యాంప్. పరిశుద్ధుడైనటువంటి ఆ గొర్రె పిల్లని దేవుడిని మనం ఆరాధించడం లేదు, ఘనపరచడం లేదు. అది ప్రాబ్లం. సో ఇలా చాలా కారణాలు నేను చెప్పొచ్చు దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నారని. నువ్వే కారణంలో ఉన్నావు నాకు తెలియదు. ఒకవేళ ఏ కారణంలో ఉన్నావు బయటికి రా. దేవుడు నిన్ను నన్ను రక్షించింది నువ్వు నేను ఖాళీగా ఉండడానికి కాదు, ఆయన ఆరాధించడం. ఎల్లప్పుడూ ఆయన మనం ఆరాధించవలసిన వారమే ఉండాలి. కార్పొరేట్ వర్షిప్లో కూడా అందరితో కలిసి సంఘముగా చేరి ప్రభుని మనం ఆరాధించవలసిన వారమే ఉండాలి. ఈరోజు వర్తమానం వై, ఎందుకని దేవుని బిడ్డలమైన మన పీపుల్ డోంట్ వర్షిప్ గాడ్, పీపుల్ ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్. ఎందుకని దేవుణ్ణి భయముతో భక్తితో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు? మొదటిది, దేవుడు ఎవరో అర్థం కాక. నీకు కూడా దేవుడు ఇంకా అర్థం కాలేదు, ముందు అర్థం చేసుకో. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అన్నాడు. సమస్తమును నష్టపరచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకనంటే ముందు ఆయన్ని నేను ఎరగాలి. ఇప్పటివరకు ఎరగలేదా పౌలు? ఇప్పటికే సేవ చేస్తున్నాడు. ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు, అద్భుతమైన పరిచర్య, సంఘాలు కట్టాడు. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాటలు, సంఘానికి ఉత్తరం రాస్తూ మిషనరీ జర్నీలు చేస్తూ ఇంకా తెలుసుకోవాలి. అవును, తప్పక నువ్వు నేను ఎంత రక్షించబడిపోయినప్పటికీ, దేవుని సేవలో ఉన్న సేవకులు అయినప్పటికీ నీకు నాకు అన్నీ తెలుసు అనుకోకండి. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ప్రభు గురించి తెలుసుకుంటూనే ఉండాలి. స్టిల్ యూ అండ్ మీ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ గాడ్, స్టూడెంట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. లెర్న్, నేర్చుకోవాలి. సో తప్పక నేర్చుకున్న దాన్ని బట్టి ప్రభుని నువ్వు ఆరాధించాలి. నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి ఏమీ నేర్చుకోలేదా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. ఆయన ఎవరో నీకు తెలిసిపోలేనప్పుడు. అందుకనే థియాలజీ అంటాం. థియోస్ అంటే గాడ్, గాడ్ గురించి. లోజియో అంటే అర్థం, లోగస్ అంటే స్టడీ అబౌట్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ని స్టడీ చేయడం. ఆయన ఎవరో స్టడీ చేయడం, ఆయన ఎవరో, అది ఆయన ఎవరో నీకు అర్థం అవ్వలేనప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. మొదటి ఆయన అర్థం చేసుకో. 2, క్యాజువల్గా తీసుకోక దేవుణ్ణి. ఆయన ఫ్రెండ్గా కాదు, ఆయన కింగ్గా, ఆయన రాజుగా, ఆయన అధికారానికి నువ్వు లోబడట్లేదు కనుకనే ఆయన క్యాజువల్గా తీసుకున్నావు. కాబట్టి ఆరాధన కూడా క్యాజువల్గా తీసుకున్నావు. విజన్ లేదు, దర్శనం లేదు. అది దేవుడి యొక్క పరిశుద్ధతను గ్రహించడం లేదు. అందుకే అపరిశుద్ధత వస్తున్నావు.
రిపెంటెన్స్ లేదు, మారు మనసు లేదు, తగ్గింపు లేదు, హ్యూమిలిటీ లేదు. అందుకే దేవుణ్ణి ఆరాధించలేదు. నిన్ను నువ్వు తగ్గించు. నీలో గర్వం ఉన్నంత కాలం నువ్వు దేవుణ్ణి ఆరాధించలేదు. నిన్ను నువ్వు ఆరాధించుకుంటావు. సాతాను ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేదు? లూసిఫర్ ఎందుకు సాతాను అయిపోయాడు? ఇవాళ నువ్వు కూడా సాతాను అయిపోవాలని కోరుకుంటున్నావా? లేకపోతే దేవుడికి దూరం అయిపోవాలని కోరుకుంటున్నా? దేవుణ్ణి ఆరాధించలేని వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళు నిజంగా రక్షించబడిన వారు కాదు. దాని అర్థం దేవుని బిడ్డలైనటువంటి వారు కన్వీనియన్స్ పెరిగిపోయింది, కంఫర్ట్ పెరిగిపోయింది. సో సుఖం ఎక్కువైపోవడం వల్ల దేవుణ్ణి ఆరాధించారు. సుఖం నిద్రపోల. మాది 7 గంటలకి సర్వీస్, లెగలేరంట 7 గంటలకి. వాళ్ళకి 10,000 ఇస్తానంటే లెగిస్తారన్నమాట. ఇవాళ ₹1,00,000 ఇస్తున్నారు పలానా దగ్గర, 7 గంటలకు వచ్చిన వాళ్ళు కానంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. అరతొలం బంగారం ఇస్తున్నారనంటే బంగారానికి ఉన్న ఆసక్తి, డబ్బులకు ఉన్న ఆసక్తి దేవుడి మీద లేకపోవడం బాధాకరమైన విషయం. సుఖం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది. అందుకనే దేవుణ్ణి ఆరాధించలేకపోతారు. అది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది దేవుని సన్నిధి అంటే. పర్ఫార్మెన్స్ అయిపోయింది, రాదర్ దెన్ సరెండరింగ్ టు గాడ్, రాదర్ దెన్ ఎన్కౌంటరింగ్ గాడ్. సరే, ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఎంటర్టైన్మెంట్ పెరిగిపోవడం వల్ల ఆరాధన అంటే డ్యాన్స్ వేయడం, మ్యూజిక్, ఎగరడం, ఇది కాదు ఆరాధన. ఇది తప్పుడు కావడం నిన్ను గైడ్ చేశాడు. ఆరాధన అంటే హృదయంలో నుంచి రావాలి, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఎవరో తెలుసుకొని, ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళేంటో, ఉపకారాలేంటో నువ్వు గ్రహించి, ఆయన ఉపకారాలన్నీ ధ్యానం చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. స్తుతించి నువ్వు ఆయన గణపరచగలిగిన వారంగా. ఈ దేవుడిని ఎందుకు ఆరాధించలేకపోతున్నారంటే బికాజ్ యూ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బైబిల్. దేవుడు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, దేవుడు చేసిన మేలు తలపోసిపోవడం వల్ల, దేవుడు చేసిన మేలు మర్చిపోవడం వల్ల. అది ఆ 9 మంది ఎందుకు వెళ్ళిపోయారు? మర్చిపోయారు. ఒక్కడే ఎందుకు వచ్చాడు? కృతజ్ఞతతో. అది ఇంకా ఎందుకు దేవుడిని ఆరాధించలేకపోతున్నాం మనం? బిజినెస్. యు ఆర్ సో బిజీ, డిస్ట్రాక్టెడ్, డైవర్షన్ అయిపోయింది. ఐహిక విచారాలు, ధనమోసం మిమ్మల్ని అణిచేస్తుంది. ఈ లోక సంబంధమైన విచారాలు అణిచేయడం వల్ల రేపటి గురించిన చింత, రేపటి గురించిన విచారం, భయం. కుక్క అరుస్తుందంట. కుక్క అరుస్తున్నదని ఒకడు అడి గొడుగు మడతెట్టి కొడతానంటున్నాడంట కుక్కని. ఆ కుక్క ఇంకా అరుస్తుందంట. ఆ గొడుక్కున్నటువంటి ఆ బట్టల ఆ క్లాత్ అంతా పీకేశాడంట. ఆ ఊసలన్నీ చూపిస్తే పొడిసేస్తానంటున్నాడంట. ఆ కుక్క ఇంకా అరుస్తుంటే ఆ ఊసలన్నీ పీకేశాడంట. ఇప్పుడు ఆ రాడ్ అడ్డు పెట్టుకొని చూడు వచ్చి నేను ఏం చేస్తాను అని అంటున్నాడంట. ఇది గమనించినటువంటి పక్కన ఉన్న కుర్రాడు వచ్చి అన్నాడంట, అంకుల్ ఇందాక నుంచి చూస్తున్నాను మీరు, ఆ కుక్క వాగుకి అవతల ఉంది, అరుస్తుంది. ఆ వాగును దాటి రాలేదు కదా, మీరు ఇప్పుడు నుంచే కంగారు పడిపోయి ఇందాక నుంచి చూస్తున్నాను. గొడుగుని మడతెట్టారు, గొడుగు గొడ్డ పీకేశారు, గొడుగు ఊసలు పీకేశారు, గొడుగు రాడ్డు పట్టుకొని పొడిసేస్తా చంపేస్తానంటున్నారు. ఆ కుక్క ఇంకా వాగు అవతల కదా ఉంది, ఆ వాగు దాటి రాలేదు కదా అది అంటే, నాకు తెలుసులే ఆ వాగు ఎండిపోయిన తర్వాత వస్తుంది కదా అంటున్నాడట. ఎప్పుడో వచ్చే సమస్యకి ఇప్పుడే కంగారు. అది ఎప్పుడో జరిగే విషయాన్ని గురించి ఇప్పటి నుంచే విచారణ. తద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. రేపటి విషయం గురించిన ఆలోచన, రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించిన విచారణ. చూసారా, డిస్ట్రాక్ట్ అయిపోవడం వల్ల యు ఆర్ సో బిజీ ఇన్ అదర్ యాక్టివిటీస్ రాదర్ దెన్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. దేవుడితో సమయం గడపడానికి, ఆయన మందిరంలో గడపడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రార్థన చేసుకోవడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్యం చదువుకోవడానికి కదా, ప్రార్థన చేసుకోవడానికి, ప్రభుని ఆరాధించే సమయం ఉందా? సమయాన్ని లేకపోవడానికి గురి పోయిందని అర్థం. అది గురి పోయింది, ఆ గోల్ పోయింది, ఫోకస్ పోయింది, పరలోకం మీద ఉన్న గురి పోయింది మీలో. అందుకే ప్రభుని ఆరాధించడం లేదు. హెవెన్ చూసారా పరలోకంలో, ఇక పరలోకంలోకి వెళ్తే ఎర్త్ మీద ఫోకస్ ఉండదు. అలా ఉండాలి మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం. డోంట్ వరీ, డోంట్ బి డిస్ట్రాక్టెడ్. ఫోన్స్కి, లోక సంబంధమైన విషయాలకి చాలామంది డిస్ట్రాక్ట్ అయిపోయి దేవుడిని మర్చిపోతున్నారు. నేను అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించి, అటు బిడ్డలుగా దేవుని బిడ్డలంగా మనం జీవించి
ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పరలోకపు ఆరాధన ఎంత గొప్ప విషయమో నువ్వు నేను కూడా ఆరాధన ఎప్పుడు మర్చిపోకండి. ఆరాధన చేయడం మానకండి, ఆరాధనకి వెళ్ళడం మానకండి. ప్రభుని గానపరచండి, ప్రభుని స్తుతించండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి దేవుని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకైనా వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం మా అందరి జీవితాల్లో మీరు ఫలింపజేయండి. మీరే నాయన మిమ్మల్ని ఎందుకు ఆరాధించలేకపోతున్నామో, ఎందుకు ఘనపరచలేకపోతున్నామో శ్రేష్టమైన వాక్య విషయాలు మీరు మాకు బోధించినందుకు స్తోత్ర. మా జీవితంలో మేము ఆ విధంగా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యో ప్రభువా, మేము డిస్ట్రాక్ట్ అయిపోయాం, డైవర్ట్ అయిపోయాం, బిజినెస్లో ఉన్నాం, ఫోకస్ పోయింది, మమ్మల్ని మేము తగ్గించుకోవడం లేదు, మారు మనసు లేదు, మిమ్మల్ని ఎవరో ఇంకా అర్థం చేసుకోలేకపోయాం, మీరు చేసిన మేలు మర్చిపోయాం, ఇలా ఎన్నో కారణాలు మేము వెతికాం. తద్వారా దేవుడైన మిమ్మల్ని ఆరాధించలేము. పనే మమ్మల్ని సృష్టించిందే మీరు మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గానపరచడానికి. నా మహిమ కొరకు సృష్టించబడ్డారని యెషయా 46:7 నా మహిమ కొరకు నేను సృజించినటువంటి నరుల్ని కనుక మీ మహిమ కొరకు మమ్మల్ని సృజించారు. మీ మహిమ కొరకు జీవించబడలేగా మేమేం పని చేసినా, తింటున్నా, తాగుతున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేసినా మీ మహిమకరం. ఇవాళ చాలామంది చర్చి మానేసి నిద్రపోతున్నారు, ప్రభు చర్చి మానేసి తిండి తింటున్నారు. ఎంత దేవుడికి మహిమ లేదో వాళ్ళు వారు పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. ఆదివారం దేవుని సన్నిధికి రాలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు, ప్రార్థనా కూడికలకి రాలేని స్థితిలో ఉన్నారు, బైబిల్ చదువుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు. ప్రభు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మేము పాటలు పాడటం లేదు, క్వైర్లో కూడా ఏకీపించలేని దౌర్భాగ్యమైన స్థితి, దేవుని పరిచర్యలో తోడ్పడలేని పాటలు పాడలేని స్థితులు, దేవుని సన్నిధికి వెళ్ళి ఘనపరచలేని స్థితులు ఎంతోమంది ఉన్నారు. అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, గురిపోయింది. కృపదయచేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని నిజమైన ఆరాధించి ఆరాధికులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినంత బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వాక్యాన్ని ప్రతిరోజు లైవ్లో వీక్షిస్తూ ఇతరులకి షేర్ చేస్తూ అనేక మందిని వాక్యం కొరకు నడిపిస్తున్న మీ ప్రియబిడ్డల్ని ఆశీర్వదించమని, వారు ప్రతి అవసరత తీర్చమని, ప్రతి అక్కర తీర్చమని, మీ దీవెనలతో మీరు రాజ్యం కొరకు, మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని, మా ఈ భూమి మీద ప్రతి అవసరత క్రీస్తు ఐశ్వర్యంలో తీర్చి తోడని కృప ప్రతి విషయంలో సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినంత బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు లైవ్ ప్రకటన గ్రంథ ధ్యానాల గురించి ఇదే సమయానికి మీకు వినపడతాయి కనుక తప్పక మీరు మంచి వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఇదే ఛానల్లో తప్పక మీరు చూడాలని మనం చేస్తున్నాం. రేపు 7 ఏళ్ల శ్రమల గురించి, ఆ 7 ఏళ్ల శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ విషయాల గురించి మనం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. సో ఇప్పటికి 5 అధ్యాయాలు పూర్తి చేసాం ప్రకటన గ్రంథంలో. 6వ అధ్యాయంలో నుంచి అనేకమైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి దినం మిస్ అవ్వకండి. ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా, సమృద్ధిగా, నిండుగా దేవుడు దీవించి ఆశీర్వదించి తోడే ఉండి కాపాడి సహాయం చేసి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించిన గాడ్ బ్లెస్ యూ. మీ పేర్లు చదవడం మర్చిపోయాను నేను. ఒకసారి మీ పేర్లు చదువుతాను. సో సునీత, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. యేసు, బాబు, సాలూరి, ప్రైజ్ ద లార్డ్. సుబాని, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మా సుబాని, థ్యాంక్ యూ. విశాఖపట్నం నుంచి మీరు నమ్మకంగా చూస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అలాగే ముస్తఫా గారిని కూడా అడిగానని చెప్పండి. లతీఫా, బాబుని, అలాగే వేముల భాగ్యమ్మ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నందిటి శైలజ, ప్రైజ్ ద లార్డ్. అమ్మ ప్రేమ్, ప్రైజ్ ద లార్డ్. జో అండ్ జాయిస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే యేసు బాబు, సాలూరి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారు రతన్ రాజ్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సుకుంద్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సుకుంద్, పాస్టర్ సుకుంద్. రాజారావు గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. దూరు ఇమానియేల్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అమ్మ ప్రత్యేకంగా వందనాలు. యేసు కుమారి పిల్లలు అందరికీ వందనాలు. జీవన్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మీ ఆవిడ గారిని అడిగానని చెప్పండి, పిల్లల్ని అడిగాను చెప్పండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ జీవన్. సో కిషోర్ గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సుభాకర్ గారు, శ్రీకొండ సుభాకర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అనిల్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. బేతేల్ బెతస్తా చర్చ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బేతేల్ బెతస్తా చర్చ్. ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలండి. ఎంతో నమ్మకంగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీరు చూస్తున్నందుకు లైవ్ని, వాక్యం పట్ల మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలా కేవి ప్రసాదరావు గారు, కంచర్ల ప్రసాద్ గారు, పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అనేక మంది దైవజనులు చూస్తున్నారు, చాలా వందనాలు, గాడ్ బ్లెస్ యూ.
శిరీష బొడ్డు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ జార్జ్ అమ్మ ప్రైజ్ ద లార్డ్. జార్జ్ ముల్లర్ గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. శామ్యుయల్ గాడ్ బ్లెస్ యూ. నందేటి కోట ప్రైజ్ ద లార్డ్ అమ్మ. నందిని కోట ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హలో పాస్టర్ మైక్ న్యూబార్న్, మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్షా కళ్యాణి ప్రైజ్ ద లార్డ్. రతన్ రాజ్ గారు ప్రైజ్ ద లార్డ్, పాస్టర్ గారు. అనిల్ కుమార్ గారు ప్రైజ్ ద లార్డ్. సుభాకర్ గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కిషోర్ గారు, ఆనందలక్ష్మి ప్రైజ్ ద లార్డ్ అమ్మ. థ్యాంక్ యూ ఆనందలక్ష్మి. పెనుమాక ఆనందలక్ష్మి, గాడ్ బ్లెస్ యూ. అలాగే గుమ్మడి అను ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రత్యేకంగా సునీత నందేటి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నందేటి ధనలక్ష్మి ప్రైజ్ ద లార్డ్. నందిగామ సుధాకర్ గారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఇలాగా ప్రతిరోజు లైవ్లో దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైన వందనాలు. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపటి దినం మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ. మీ పేర్లు ఎవరైనా చదవకపోతే క్షమించండి. దయచేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సో దట్ ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ రీడ్ యువర్ నేమ్స్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా నేను ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. బాగున్నామండి సుధాకర్ గారు, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. టేక్ కేర్. గాడ్ బ్లెస్.